ఒక్కోసారి ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఒక్కోసారి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఒక్కోసారి శరీరం నలిగిపోతుంది, ఆయా రకాల అనారోగ్యాలతో నువ్వు నలిగిపోతూ ఉంటావు. భయపడకు, నిన్ను దేవుడు కాపాడతాడు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కదా, నువ్వు ఆయన చేతిలోకి వచ్చాయి, దేవుని చేతిలోకి వచ్చాయి, ప్రభు నిన్ను కాపాడుతాడు. నిన్ను వదిలేయడు ఆయన. నువ్వు పడుతున్న కష్టాలకు లోకం వదిలేసినట్టుగా, మనుషులు వదిలేసినట్టుగా నిన్ను వదలడు. నీకు ఎదురయ్యే ప్రతి కష్టంలో కూడా దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను విడిచిపెట్టలే, నీ పక్కన ఉన్నాడు ఆయన. నిన్ను ఆయన కాపాడుతాడు. అర్థమైందా? నాతో ఎవరు లేరక్క, అందరూ నన్ను వదిలిపెట్టేశారు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా బ్రతుకేంటి అని కొంతమంది అలా కుర్చీలో కూర్చొని అలాగా మొఖమంతా చింత చీకులతో అలా కూర్చొని ఉంటారు. వద్దు, అలా ఉండొద్దు. ఎప్పుడు హ్యాపీగా ఉండు. విశ్వాసం, దేవుడు లేడు, నన్ను దీవిస్తాడు, నన్ను కాపాడతాడు, నన్ను హెచ్చిస్తాడు, ఉన్నత శిఖరాలకు నన్ను తీసుకొస్తాడని ఆశించు. నేను ఓడిపోతాను, నేను ఫెయిల్ అయిపోతాను, నా బతుకింత అంటే అలాగే ఉంటావు. లేదు, నేను నిలబడతా, నేను బ్రతుకుతా, నా దేవునికి మహిమార్థమైన పాత్రగా నేను ఉంటాను నువ్వు అనుకో. ఏ కష్టంలోనైనా సంతోషంగా భరించు.